నమస్కారం. సత్య టీవీ వార్తలకు స్వాగతం. కాకి డ్రెస్ వెనుక ఉన్న కరుణ హృదయాన్ని చాటుకున్నారు గుడివాడ సబ్ డివిజన్ పోలీస్ అధికారులు. శాంతి భద్రతల పరిరక్షణలోనే కాదు, సామాజిక సేవలోనూ తాము ఎప్పుడూ ముందే ఉంటామని నిరూపించారు. 1989 బ్యాచ్ కు చెందిన పోలీస్ అధికారులు తమ 37 ఏళ్ల సుదీర్ఘ సర్వీసును పూర్తి చేసుకుని 38వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కాయకలూరు మండలం తామరకొల్లులోని మదర్ తెరీసా వృద్ధాశ్రమంలో వారు చేసిన సేవా కార్యక్రమాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. వృత్తి పట్ల నిబద్ధత, సమాజం పట్ల బాధ్యత. గుడివాడ సబ్ డివిజన్ కు చెందిన 1989 బ్యాచ్ పోలీస్ అధికారులు ఇదే బాటలో పయనిస్తున్నారు. తాము పోలీస్ శాఖలో చేరి 37 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ ఆనందాన్ని ఆత్మీయుల మధ్య పంచుకోవాలని వారు నిర్ణయించుకున్నారు. పామరు ఎస్ఐ వై రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఏఎస్ఏలు జి శ్రీనివాసరావు, ఈ జయబాబు, కె వెంకటేశ్వరరావు, జి వెంకటేశ్వరరావు, పి ప్రకాష్ రావు, ఏ దుర్గారావు, పి నాగేశ్వరరావు, డి శ్రీనివాసరావు, హేమానంద్ మరియు రిటైర్డ్ అధికారులు ఎం మల్లికార్జునరావు, జి ఉమా తదితరులు కలిసి తామరకొల్లులోని మదర్ తెరీసా వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. అక్కడ ఉన్న 45 మంది వృద్ధులకు కడుపు నిండా భోజనం పెట్టించడమే కాకుండా పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. చలికాలం దృష్ట్యా వారికి వెచ్చని దుప్పట్లను అందజేశారు. అంతేకాకుండా ఆశ్రమ అవసరాల కోసం 100 కేజీల బియ్యాన్ని ఆశ్రమ నిర్వాహకులు రఫేల్ గారికి అందజేశారు. పోలీస్ అధికారులు ఈ గొప్ప మనసును చూసి ఆశ్రమ నిర్వాహకులు రఫేల్ కృతజ్ఞతలు తెలిపారు. విధి నిర్వహణలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఇలా సమాజంలోని నిస్సహాయులను గుర్తించుకొని సాయం చేయడం అభినందనీయమని ఆయన కొనియాడారు. తోటి అధికారుల ఈ సేవా దృక్పథం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. మరి వాళ్ళు మిత్రులుగా వాడు 37 సంవత్సరాలు బ్యాచ్ మొత్తం కలిసి 89 బ్యాచ్ కనుక మీకు మంచి భోజనం, పళ్ళు, స్వీట్లు, మంచి బెడ్షీట్లు మీ మీద ప్రేమ అభిమానం చూశారు కనుక వారి కోసం అనుదిన ప్రార్థనలో మీరు ప్రార్థన చేయండి. వారికి ఎక్కువ ఎట్లాంటి సేవ మార్పాటు చేయాలి. వాడు ఎక్కడెక్కడో ప్రతి సంవత్సరం వాళ్ళు చేస్తున్నారు. మరి ఈరోజు మనం అందుబాటులో ఉండబట్టి మరి వారు అందరూ కలిసి ప్రకాష్ రావు గారి ప్రోత్సాహంతో మా గ్రామానికి రావడం జరిగింది కనుక మరి వారికి మంచి ఆరోగ్యం తెచ్చమని వారి కుటుంబాలను దేవుడు జీవించాలని మరి ఈరోజు మీకు ఏర్పాటు చేసిన భోజనాన్ని అన్ని విషయాలు ఎంతగా హెచ్చించారు కనుక మరి మీరందరూ కూడా మరి మంచి ఆరోగ్యం తెచ్చమని మనం ప్రార్థన ప్రార్థన పద్మ తండ్రి మరి బిడ్డల ప్రభావ మరి యొక్క దేశం కోసం ఎంతగానో మరి సేవ చేసి మరి వారి యొక్క వయసులో ప్రభావ ఎంతగానో మరి ఉన్నటువంటి మన సమయాన్ని బట్టి ప్రభావ మరి అనేక విధాలుగా సేవను బట్టి మరి ఈరోజు వృద్ధులు కూడా ఈ సేవ చేయాలంటే ఆశ కలిగి ఉన్నారు ప్రభావ. మరి చేసినటువంటి ఇక్కడ ఆహారాన్ని మన వస్త్రాలు కూడా జీవితం అవసరం ప్రభావ. మరి ఎవరైతే ఆకలితో ఉన్నారో వారికి అన్నం పెట్టమని తండ్రి మరి బిడ్డలకి కూడా ఈరోజు ఎంతగానో వారి సమయాన్ని వారి పనులు ఇచ్చించు ప్రభావ. మరి మిత్రులందరూ కలిసి ప్రభావ సోదర ప్రేమతో ప్రతి సంవత్సరం కూడా అనేక చోట్ల ఎంతగానో చెబుతున్నారు తండ్రి. మరి ఈరోజు భారతదేశ అవకాశాన్ని ప్రేమించి చేసినటువంటి పుణ్య కార్యాన్ని జీవితం అవసరమని మరి కుటుంబాలు తీసుకురావడం, కుటుంబాలు ఆశించడం, బిడ్డలను వర్తించినటువంటి మరి భార్య బిడ్డలను వారి కుటుంబాన్ని మనవరాలను వారి యొక్క మరి రిటైర్మెంట్ ఉన్నటువంటి మరి సేవగా చేస్తున్నటువంటి అనేక విధాలుగా ఉన్నటువంటి బిడ్డలను మరి బిడ్డలను కూడా జీవించి ఆశ్రయించమని ఈ పుణ్యకార్యం చేసిన బిడ్డలందరూ కూడా జీవించి ఆశ్రయించమని వారికి మంచి ఆరోగ్యం చేస్తామని వారి యొక్క దేశ సంరక్షణ కోసమే కాకుండా ఉద్యోగంలో వారు చేసినటువంటి సేవను బట్టి కుటుంబాలని వారి బిడ్డలను కూడా జీవించి ఆశ్రయించమని ఇక్కడ ఏర్పాటు చేసిన వస్త్రాలను కూడా జీవించి ఆశ్రయించమని మన ప్రభుత్వ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి కోరుకుంటున్నాం. ఒకసారి అందరూ చెప్పుకుంటాం. రైస్ తీసురా.